హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, లాజికల్ క్వశ్చన్స్ ఎక్కువగా మనం ఫేస్ చేస్తుంటాం. చాలామంది పిల్లలు లాజికల్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు. చూడండి, ఈ టైప్ ఆఫ్ లాజికల్ క్వశ్చన్స్. ఈజ్ ఎవ్రీ ఇంటీజర్ ఏ రేషనల్ నెంబర్? Is every rational number a real number? ఈ టైప్ ఆఫ్ లాజికల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే మనం ఒక చిన్న బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఏంటి? నెంబర్ సిస్టమ్. ఏదేది ఏ నెంబర్ సిస్టమ్ అనేది మనం తెలుసుకోవాలి. సాధారణంగా మనం కౌంటింగ్ నెంబర్స్ అంటాం. 1 2 3 4 5 6 7 8 అట్లా కౌంటింగ్ నెంబర్స్ అంటాం. ఈ కౌంటింగ్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఎంతో ఇండికేట్ చేస్తాం. ఇది న్యాచురల్ నెంబర్స్. ఈ న్యాచురల్ నెంబర్స్ని జీరోతో గన మిక్స్ చేస్తే ఫామ్ అయ్యే కొత్త నెంబర్ ఏదంటే హోల్ నెంబర్ సిస్టమ్. ఈ హోల్ నెంబర్ సిస్టంలో 0 1 2 3 4 5 ఇట్లా ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. అదేవిధంగా ఈ హోల్ నెంబర్స్కి ఈ నెగటివ్ నెంబర్స్ని మిక్స్ చేస్తే నెగటివ్ నెంబర్స్ ప్లస్ ఈ హోల్ నెంబర్స్ మిక్స్ చేస్తే మనకి ఫామ్ అయ్యేది ఏదంటే ఇంటీజర్స్. దాన్ని మనం జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. తర్వాత డెసిమల్స్, ఫ్రాక్షన్స్ ఇలా వచ్చినప్పుడు ఆ నెంబర్ సిస్టమ్ అన్నీ కూడా ఈ డెసిమల్స్ కానీ పాయింట్స్ కానీ ఫ్రాక్షన్స్ కానీ ఇవన్నీ ఇంటీజర్స్లో ఉండవు. కాబట్టి పీ/క్యూ ఫామ్లో ఏవైతే రాయగలమో అలా రాసినటువంటి ఫ్రాక్షన్ ఫామ్స్ అన్నింటినీ ఈ ఇంటీజర్స్తో మిక్స్ చేస్తే మనకి ఫామ్ అయ్యేదే రేషనల్ నెంబర్స్. దాన్ని మనం క్యూతో రిప్రజెంట్ చేస్తాం. ఏ నెంబర్స్ అయితే పీ/క్యూ ఫామ్లో రాయలేమో ఆ నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు ఈ ఇర్రేషనల్ నెంబర్స్ని ఈ రేషనల్ నెంబర్స్ని మిక్స్ చేస్తే మనకు వచ్చేటువంటిదే రియల్ నెంబర్ సిస్టమ్. దిస్ ఈస్ అవర్ నెంబర్ సిస్టమ్. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఈ ఫ్లో చార్ట్ని మీరు అబ్జర్వ్ చేయాలి. ఈ ఫ్లో చార్ట్లో బాటంలో 0 న్యాచురల్ నెంబర్స్, దానికి పైన ఫస్ట్ స్టెప్లో హోల్ నెంబర్స్, సెకండ్ స్టెప్లో ఇంటీజర్స్, థర్డ్ స్టెప్లో రేషనల్ నెంబర్స్, ఫోర్త్ స్టెప్లో రియల్ నెంబర్స్ ఇలా ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి దానికి బాటంలో ఏదైతే ఉందో ఆ నెంబర్ సిస్టమ్ టాప్లో ఉన్న నెంబర్ సిస్టమ్కి సబ్సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ హోల్ నెంబర్ సిస్టమ్ ఇంటీజర్స్కి సబ్సెట్. ఇంటీజర్స్ రేషనల్ నెంబర్స్కి సబ్సెట్ అవుతుంది. ఈ రేషనల్ నెంబర్స్ రియల్ నెంబర్స్కి సబ్సెట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే పాయింట్ ఏంటంటే బాటంలో ఏ నెంబర్ సిస్టమ్ అయితే ఉందో ఆ నెంబర్ సిస్టమ్ని టాప్లో ఉన్న నెంబర్ సిస్టమ్తో మనం పిలవవచ్చు. ఇక్కడ చూడండి, n ఈజ్ అట్ బాటమ్, హోల్ నెంబర్స్ ఈజ్ అట్ టాప్. సో ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. బాటంలో ఉన్న న్యాచురల్ నెంబర్ని బాటంలో ఉన్నటువంటి నెంబర్ సిస్టమ్ని టాప్లో ఉన్న నెంబర్ సిస్టమ్తో మనం పిలవవచ్చు. సో ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. బట్ రివర్స్లో పిలవకూడదు. దట్ మీన్స్ ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. ఇక్కడ మీరు గమనిస్తే ఈ హోల్ నెంబర్స్లో 0 ఎక్స్ట్రా ఉంది చూడండి. ఈ 0 ఈ న్యాచురల్ నెంబర్ సిస్టంలో లేదు. కాబట్టి ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్, బట్ ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, సమ్ క్వశ్చన్స్. రేషనల్ నెంబర్స్, ఒక రేషనల్ నెంబర్ క్యూ తీసుకుందాం. ఒక రేషనల్ నెంబర్ క్యూ, హోల్ నెంబర్ డబ్ల్యూ తీసుకుందాం. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఈజ్ ఎవ్రీ హోల్ నెంబర్ ఏ రేషనల్ నెంబర్ అన్నాడు అనుకోండి. ఈజ్ ఎవ్రీ హోల్ నెంబర్ ఏ రేషనల్ నెంబర్. ఇక్కడ హోల్ నెంబర్ చూడండి, హోల్ నెంబర్ ఈజ్ అట్ బాటమ్, రేషనల్ నెంబర్ ఈజ్ అట్ టాప్. కాబట్టి హోల్ నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అని పిలవవచ్చు.
రివర్స్లో రేషనల్ నెంబర్స్ని హోల్ నెంబర్స్ అని పిలవకూడదు. దిస్ ఈస్ అవర్ కాన్సెప్ట్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఈజ్ ఎవ్రీ ఇంటీజర్ ఏ రేషనల్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఈజ్ ఎవ్రీ ఇంటీజర్ ఎక్కడుంది చూడండి, రేషనల్ ఇక్కడ ఉంది, ఇంటీజర్ ఇక్కడ ఉంది. సో ఇంటీజర్ బాటంలో ఉంది, ఇంటీజర్ ఈజ్ అట్ బాటం. చూద్దాం, ఈజ్ ఎవ్రీ ఇంటీజర్ ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఈజ్ ఎవ్రీ ఇంటీజర్ ఏ రేషనల్ నెంబర్ అనేది క్వశ్చన్ చేశాడు. ఇక్కడ చూడండి, ఇంటీజర్స్ ఎక్కడుంది, బాటంలో ఉంది వెన్ కంపేర్ టు రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్ ఎక్కడుందంటే టాప్లో ఉంది. సో రేషనల్ ఈజ్ అట్ టాప్, ఇంటీజర్స్ ఈజ్ అట్ బాటం. ఇంటీజర్ ఈజ్ అట్ బాటం, రేషనల్ నెంబర్స్ ఈజ్ అట్ టాప్. కాబట్టి బాటంలో ఉన్నది టాప్లో ఉన్నదానికి సబ్సెట్ అవుతుంది. సో ఇది ట్రూ. ఎవ్రీ ఇంటీజర్ ఏ రేషనల్ నెంబర్ అనేది ట్రూ. ఎందుకంటే ప్రతి ఇంటీజర్ కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. లాజిక్గా ఆలోచిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటీజర్స్కి ఎక్స్ట్రాగా p/q ఫామ్ని యాడ్ చేస్తున్నాం. ఇంటీజర్స్కి ఎక్స్ట్రాగా p/q ఫామ్ని యాడ్ చేస్తే మనకి రేషనల్ నెంబర్స్ వస్తుంది. అంటే రేషనల్ నెంబర్స్లో ఇంటీజర్సే కాకుండా ఎక్స్ట్రా నెంబర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇంటీజర్స్ని రేషనల్ నెంబర్స్ అని పిలవచ్చు. బట్ రేషనల్ నెంబర్స్ని ఇంటీజర్స్ అని పిలవకూడదు. ఎందుకంటే ఇక్కడ రేషనల్ నెంబర్స్లో డెసిమల్స్ కూడా ఉంటాయి. ఆ డెసిమల్స్ ఇక్కడ ఉంటాయా? ఉండవు. కాబట్టి రేషనల్ నెంబర్స్ని ఇంటీజర్స్ అని పిలవకూడదు, బట్ ఇంటీజర్స్ని రేషనల్ నెంబర్స్ అని పిలవచ్చు. కాబట్టి ఇక్కడ సింపుల్గా మనం ఆన్సర్ చేయాలంటే మీరు ఏం చేయాలి, జస్ట్ అబ్జర్వ్ వెదర్ ద నెంబర్ సిస్టమ్ ఈజ్ అట్ టాప్ అండ్ బాటమ్. టాప్లో ఏది ఉంది, బాటంలో ఏది ఉందో చూడండి. బాటంలో ఉన్న నెంబర్ సిస్టమ్, టాప్లో ఉన్న నెంబర్ సిస్టమ్ గమనించండి. సో బాటంలో ఉన్న నెంబర్ సిస్టమ్ని టాప్లో ఉన్న నెంబర్ సిస్టమ్ పేరుతో పిలవచ్చు. టాప్లో ఉన్న నెంబర్ సిస్టమ్ని బాటంలో ఉన్న నెంబర్ సిస్టమ్ పేరుతో పిలవకూడదు. దిస్ ఈస్ అ కాన్సెప్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఈజ్ ఎవ్రీ హోల్ నెంబర్ ఏ రియల్ నెంబర్ అన్నాడు అనుకోండి. ఈజ్ ఎవ్రీ హోల్ నెంబర్ ఏ రియల్ నెంబర్ అన్నాడు అనుకోండి. హోల్ నెంబర్ ఎక్కడుంది చూడండి, హోల్ నెంబర్ ఎక్కడుంది, రియల్ నెంబర్ ఎక్కడుంది చూడండి. సో ఈ రెండు కంపేర్ చేయండి. హోల్ నెంబర్ ఈజ్ అట్ బాటమ్, రియల్ నెంబర్స్ ఈజ్ అట్ టాప్. కాబట్టి హోల్ నెంబర్స్ అన్నీ కూడా రియల్ నెంబర్స్ అవుతాయి. సో ఇట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈజ్ ఎవ్రీ హోల్ నెంబర్ ఏ న్యాచురల్ నెంబర్? ఈజ్ ఎవ్రీ హోల్ నెంబర్ ఏ న్యాచురల్ నెంబర్ అని అడిగాడు. ఇక్కడ హోల్ నెంబర్ ఎక్కడుంది, న్యాచురల్ నెంబర్ ఎక్కడుంది చూడండి. హోల్ నెంబర్ ఈజ్ అట్ టాప్, న్యాచురల్ నెంబర్ ఈజ్ అట్ బాటమ్. కాబట్టి ఈజ్ ఎవ్రీ హోల్ నెంబర్ ఏ న్యాచురల్ నెంబర్ అని అడిగాడు. కాబట్టి హోల్ నెంబర్ ఈజ్ అట్ టాప్, న్యాచురల్ నెంబర్స్ బాటంలో ఉంది. కాబట్టి హోల్ నెంబర్ న్యాచురల్ నెంబర్స్ కాదు. సో ఇట్ ఈస్ ఫాల్స్. సో జస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, బాటంలో ఉన్న నెంబర్ సిస్టమ్ ఇచ్చాడా, హోల్ నెంబర్ టాప్లో ఉన్న నెంబర్ సిస్టమ్ ఏంటి అని గమనించండి. బాటంలో ఉన్న నెంబర్ సిస్టమ్ని టాప్లో ఉన్న నెంబర్ సిస్టమ్తో మనం పిలవచ్చు. సో ఈజ్ ఎవ్రీ హోల్ నెంబర్ ఏ న్యాచురల్ నెంబర్ అన్నాడు. హోల్ నెంబర్స్ టాప్లో ఉంది, న్యాచురల్ నెంబర్స్ బాటంలో ఉంది. కాబట్టి ఇది ఫాల్స్. ఒకవేళ దీని రివర్స్లో అడిగినాడు, ఈజ్ ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఏ హోల్ నెంబర్ అని అడిగాడు. అప్పుడు న్యాచురల్ నెంబర్ అట్ బాటమ్, హోల్ నెంబర్స్ అట్ టాప్. సో న్యాచురల్ నెంబర్స్ బాటంలో ఉంది కాబట్టి ఇది ట్రూ. వాడు అడిగిన ఎవ్రీ హోల్ నెంబర్స్, ఎవ్రీ హోల్ నెంబర్ అన్నాడు కదా, ఈ ఎవ్రీ తర్వాత వచ్చే నెంబర్ సిస్టము, సింపుల్గా చెప్పాలంటే ఈ ఎవ్రీ తర్వాత వచ్చే నెంబర్ సిస్టమ్ బాటంలో ఉంటే అది ట్రూ. ఈ ఎవ్రీ తర్వాత వచ్చే నెంబర్ సిస్టమ్ టాప్లో ఉంటే ఫాల్స్. ఇక్కడ చూడండి, ఎవ్రీ తర్వాత వచ్చే నెంబర్ సిస్టమ్ టాప్లో ఉంది, ఇది ఫాల్స్. ఇక్కడ చూడండి, ఎవ్రీ తర్వాత వచ్చే నెంబర్ సిస్టమ్ ఇంటీజర్, ఇర్రేషనల్. ఇవి రెండు కంపేర్ చేయండి.
ఇంటీజర్ బాటంలో ఉంది, రేషనల్ నెంబర్ టాప్లో ఉంది. కాబట్టి ఇది ట్రూ. Now answer all the question. Is every integer is a rational number? Integer every తర్వాత వచ్చే ఇంటీజర్ ఎక్కడుంది? బాటంలో ఉంది. రేషనల్ నెంబర్స్ ఎక్కడుంది? టాప్లో ఉంది. కాబట్టి ఇది ట్రూ. నెక్స్ట్ చూడండి, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఏ రియల్ నెంబర్. ఎవ్రీ తర్వాత వచ్చే రేషనల్ నెంబర్ రియల్ నెంబర్. రేషనల్ నెంబర్ రియల్ నెంబర్ చూస్తే రేషనల్ నెంబరు బాటంలో ఉంటుంది, రియల్ నెంబర్ టాప్లో ఉంటుంది. సో ట్రూ. ఎవ్రీ తర్వాత వచ్చే రియల్ నెంబరు ఇర్రేషనల్. రియల్ నెంబర్ వచ్చి టాప్, ఇర్రేషనల్ బాటమ్. సో ఇది టాప్లో ఉంది కాబట్టి ఇది ఫాల్స్. ఎవ్రీ తర్వాత వచ్చే హోల్ నెంబర్ న్యాచురల్ నెంబర్. హోల్ నెంబర్ టాప్లో ఉంది, న్యాచురల్ నెంబర్ బాటంలో ఉంది. సో ఎవ్రీ తర్వాత వచ్చే టాప్లో ఉంది కాబట్టి ఇది ఫాల్స్. ఎవ్రీ తర్వాత వచ్చే హోల్ నెంబర్ ఇంటీజర్. హోల్ నెంబర్ ఇంటీజర్లో హోల్ నెంబర్ వచ్చి బాటమ్, ఇంటీజర్స్ వచ్చి టాప్. సో ఇది ట్రూ. చూడండి, ఎవ్రీ తర్వాత వచ్చే ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ అ టాప్, హోల్ నెంబర్ ఈజ్ అట్ బాటమ్. సో ఎవ్రీ తర్వాత వచ్చేది టాప్లో ఉంది కాబట్టి ఇది ఫాల్స్. సింపుల్ ట్రిక్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇటువంటివి చాలా ప్రాక్టీస్ చేయండి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.